హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం మన జాంగో టెంప్లేట్లో మన అవుట్పుట్లో ఇమేజెస్ని ఎలా చూపించాలి, మన జాంగో టెంప్లేట్లోకి ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఒక ఫిక్స్డ్ స్టెప్స్ ఉంటాయి. మనకి ఒక స్టాటిక్ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ప్రాజెక్ట్ ఫోల్డర్లో. సో స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనం settings.pyలో ఒక చిన్న సెట్టింగ్ చేయవలసి ఉంటుంది. ఈ స్టాటిక్ ఫోల్డర్లో కావాల్సిన ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి ఒక సెట్టింగ్స్ చేయవలసి ఉంటుంది. దానితో పాటు మనం ఏంటంటే టెంప్లేట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో టెంప్లేట్ ట్యాగ్స్ వాటి యొక్క ఫార్మేట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము. ఓకే, సో కర్లీ బ్రేసెస్ విత్ పర్సంటేజ్ మార్క్స్ మనకి ఈ టెంప్లేట్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఆ టెంప్లేట్ ట్యాగ్స్ హెల్ప్ తీసుకొని మళ్ళా తిరిగి మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మన టెంప్లేట్లో ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, మన దగ్గర ఉండే స్టాటిక్ ఇమేజెస్ని, మన దగ్గర ఉండే ఇమేజెస్ని కావచ్చు, జావాస్క్రిప్ట్ ఫైల్స్ని కావచ్చు, సిఎస్ఎస్ ఫైల్స్ని కావచ్చు, వేటినైనా ఇదే స్టైల్ ఫాలో అవుతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లెక్చర్లో మనం ఇమేజెస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అన్నది చూద్దాం. నెక్స్ట్ లెక్చర్లో సిఎస్ఎస్ ఫైల్స్ని ఎలా లింక్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇమేజెస్ని మన టెంప్లేట్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన టెంప్లేట్లోకి ఇమేజెస్ ఇన్సర్ట్ చేయటం కానీ, లేకపోతే మనం వీడియో ఫైల్స్ యాడ్ చేయటం కానీ, మన ఆడియో ఫైల్స్ యాడ్ చేయటం కానీ. ఓకే, సో జనరల్గా స్టాటిక్ ఫైల్స్ అంటాం వీటన్నిటినీ కదా. సో ఈ స్టాటిక్ ఫైల్స్ని ఎలా యాడ్ చేయాలి, ఓకే, సో ఇమేజెస్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ క్లాస్ వరకును ఫస్ట్ మనం ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి మన అప్లికేషన్లో అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది కదండి. సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనం టెంప్లేట్స్ కోసం ఎలాగైతే టెంప్లేట్స్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో అలాగే ఈ స్టాటిక్ ఫైల్స్ అన్ని ఇన్సర్ట్ చేయడం కోసం ఏం చేయాలి, స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సో క్రియేట్ స్టాటిక్ ఫోల్డర్ ఇన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఓకే, సో మన ప్రాజెక్ట్ డైరెక్టరీలో స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ స్టాటిక్ అనే ఫోల్డర్లో డైరెక్ట్గా ఇంకా మనం మన ఇమేజెస్ కావచ్చు, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, ఈవెన్ సిఎస్ఎస్ ఫైల్స్తో సహా అన్నీ ఇక్కడే పెట్టేయచ్చు. లేదు అన్నీ ఒక దగ్గర వచ్చేస్తే అది చూడటానికి బాగోదు అని మనకు అనిపిస్తే దానికి ఇండివిజువల్గా మనం ఫోల్డర్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇమేజెస్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొచ్చి పెడతాను నా సిస్టంలో ఉన్నది. ఓకే, ఒక స్టాటిక్ ఇమేజ్ ఒకటి తీసుకొచ్చి పెట్టాను, మీరు ఏదైనా ఇమేజ్ ట్రై చేయొచ్చు. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటైతే స్టాటిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకొని అందులో నీ ఫైల్స్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో డైరెక్ట్గా ఇక్కడే పెట్టేయచ్చు, లేదు ఫోల్డర్ వైజ్గా మెయింటైన్ చేసుకుంటాను, దేనికి అవి ఇండిపెండెంట్గా మెయింటైన్ చేసుకుంటాను అంటే నువ్వు అందులో మళ్ళీ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సో స్టాటిక్ అనే ఫోల్డర్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత అందులో ఇమేజెస్ క్రియేట్ చేశాను, అందులో ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే set the static files underscore dirs setting in settings.py. ఓకే, settings.py. సో settings.py ఫైల్లో మనం ఒక చిన్న సెట్టింగ్ చేయవలసి ఉంటుంది. స్టాటిక్ ఫైల్స్ అన్నీ కూడా ఈ స్టాటిక్ అనే ఫోల్డర్లో ఉన్నాయి అని చెప్పి మనం ఒక చిన్న సెట్టింగ్ ఒకటి చేయవలసి ఉంటుంది. సో ఆ సెట్టింగ్ నేమ్ ఏంటి, స్టాటిక్ ఫైల్స్ అండర్స్కోర్ dirs డైరెక్టరీస్ అని చెప్పి చేయాలి. ఓకే, సో మనం ఏం చేయాలైతే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనం settings.py ఓపెన్ చేసి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక సెట్టింగ్ చేయమని చెప్తున్నాడు. ఏంటా సెట్టింగు, స్టాటిక్ ఫైల్స్ అండర్స్కోర్ dirs అని చెప్పి మనం ఇక్కడ జనరల్గా ఒక అరే ఇస్తాం అన్నమాట. ఓకే, సో ఇందులో మన సెట్టింగ్స్ ఇస్తాం. ఏమని, సో మన స్టాటిక్ ఫోల్డర్లో చూసుకోమని చెప్తాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే సో ఇక్కడ ఎలాగైతే టెంప్లేట్లో మనం ఇది ఇచ్చామో
సో సేమ్ అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. os.path.join అని చెప్పి ఇలా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో చేసి సో స్టాటిక్ ఫైల్స్ అన్ని ఏ ఫోల్డర్లో ఉన్నాయి, మనం ఎందులో పెట్టాము, స్టాటిక్ అనే ఫోల్డర్లో పెట్టాం కదా. సో స్టాటిక్లో ఉన్నాయి చూసుకో అని చెప్పడం అనమాట. సో os.path.join ఓకే సో అని చెప్పి స్టాటిక్ అని ఇచ్చాను నేను. సో ఇస్తే ఇప్పుడు ఏమవుతుందంటే సో స్టాటిక్ డైరెక్టరీ అన్నది సెట్టింగ్స్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా స్టాటిక్ డైరెక్టరీలో వెతుక్కుంటుంది అనమాట వాటికి కావాల్సిన ఫైల్స్ని. సో సెట్ ద స్టాటిక్ ఫైల్స్ డైరెక్టరీ సెట్టింగ్ ఇన్ settings.py ఓకే. సో ఇంకా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా నువ్వు ఏ టెంప్లెట్లో ఆ ఇమేజ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నావో ఆ టెంప్లెట్కి రీచ్ అయిపోతావు. సో రీచ్ అయిపోయిన తర్వాత సో ఇన్ టెంప్లెట్ యూ నీడ్ టు లోడ్ ద స్టాటిక్ ఫైల్స్. యూ నీడ్ టు లోడ్ ద స్టాటిక్ ఫైల్స్ ఓకే. సో స్టాటిక్ ఫైల్స్ అన్నిటినీ ఫస్ట్ లోడ్ చేయాలి ఇక్కడికి ఓకే. సో ఇక్కడికి మనం స్టాటిక్ ఫైల్స్ అన్నిటినీ లోడ్ చేయాలి. సో లోడ్ చేయడం కోసం మనం ఏం చేయాలో తెలుసా, we need to use template tag. సో టెంప్లెట్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో టెంప్లెట్లో మనం స్టాటిక్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. టెంప్లెట్లో స్టాటిక్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలంటే చూడండి, మనం ఫస్ట్ జావాలో ఎలాగైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అలాగా ఫస్ట్ ఇక్కడికి లోడ్ చేయాలన్నమాట. ఆ స్టాటిక్ ఫైల్స్ అన్నిటిని లోడ్ చేయాలి. సో అలా లోడ్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంట, టెంప్లెట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో టెంప్లెట్ ట్యాగ్ అంటే ఎలా ఉంటుందంటే కర్లీ బ్రేసెసే ఉంటాయి కానీ ఒక కర్లీ బ్రేసు ఒక పర్సంటేజ్ మార్కు, మళ్ళీ పర్సంటేజ్ మార్కు కర్లీ బ్రేస్ క్లోజ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటి మధ్యలో ఏ ట్యాగ్ అయితే ఆ ట్యాగ్ మనం రాస్తాం. సో ఆ స్టేట్మెంట్ ఏదైతే అది రాస్తామో సో ఈ స్ట్రక్చర్లో ఉండే వాటిని ఏమంటారండి, టెంప్లెట్ ట్యాగ్స్ అంటారు ఓకే. సో థర్డ్ స్టెప్ ఏమని చెప్తున్నాను, ఏ టెంప్లెట్లో అయితే నువ్వు ఈ స్టాటిక్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నావో వాట్ ఎవర్ నీ సిఎస్ఎస్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఏవైతే నువ్వు అక్కడ స్టాటిక్ ఫోల్డర్లో పెట్టుకున్నావో అవి ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ టెంప్లెట్కి వెళ్తావు. వెళ్ళి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఇనీషియల్గా చేయాల్సిన పని ఏంటంటే టెంప్లెట్ ట్యాగ్ యూజ్ చేసుకొని నువ్వేం చేయాలంట, లోడ్ చేయాలి. దేన్ని, స్టాటిక్ ఫైల్స్ని లోడ్ చేయాలి. సో స్టాటిక్ ఫైల్స్ని లోడ్ చేయడం ఎలా తెలుసా, లోడ్ స్టాటిక్ అని ఇచ్చామనుకో అప్పుడు ఏమవుతుందంటే స్టాటిక్ ఫైల్స్ అన్నీ కూడా మనకి లోడ్ అయిపోతాయి. సో అర్థమవుతుందా. సో ఎలా చేయాలైతే లోడ్ స్టాటిక్. సో లోడ్ స్టాటిక్ అనాలి. సో ఎప్పుడైతే మన టెంప్లెట్లో నువ్వు లోడ్ స్టాటిక్ అంటున్నావో సో ఇక్కడ స్టాటిక్ ఫోల్డర్లో ఏవైతే నువ్వు క్రియేట్ చేసావో అవన్నీ ఇక్కడికి లోడ్ అవుతాయి. అంటే వాడికి ఒక పర్మిషన్ వచ్చినట్టు అనమాట మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఓకే రైట్. సో మనకి జావాలో పైథాన్లో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎలాగైతే రాసామో కోర్ జావా కోర్ పైథాన్లో అలాగే అనుకోవచ్చు అనమాట ఓకే రైట్. సో ఇక్కడ లోడ్ స్టాటిక్ అనగానే మనకి ఏమవుతుంది, సో స్టాటిక్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడికి లోడ్ అవుతాయి ఓకే. సో అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇమేజ్ని కావచ్చు, సిఎస్ఎస్ ఫైల్ కావచ్చు, మరోటి కావచ్చు ఎక్కడ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నావో అక్కడ నువ్వు ఇది ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చిన తర్వాత నేను ఇమేజ్ రావాలి అనుకుంటున్నాను. సో ఇమేజ్ రావాలంటే HTML ఏంటి మనకి SRC కదా. సో అలాగే ఒకవేళ పొరపాటున ఇమేజ్ లేకపోతే ఆల్టర్నేట్ టెక్స్ట్ డిస్ప్లే చేయాలి కాబట్టి ALT కూడా ఇస్తున్నాను, IMG క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఒక ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇస్తాను. పొరపాటున ఆ ఇమేజ్ లేకపోతే మనకి ఇది డిస్ప్లే అవుద్ది ఓకే. సో సోర్స్ ఎలాగ ఇవ్వాలి, సరే బాగుంది, లోడ్ స్టాటిక్ అన్నాము. లోడ్ స్టాటిక్ అనగానే స్టాటిక్ ఇమేజెస్ అన్నీ ఇక్కడికి, ఆ స్టాటిక్ ఫైల్స్ అన్నీ ఇక్కడికి లోడ్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ IMGలో ఎలా ఇస్తాము అంటే సో ఇక్కడ మనం ఇవ్వాల్సింది టెంప్లెట్ ట్యాగ్ ఎలా ఇవ్వాలంటే స్టాటిక్ అని ఇచ్చి సో విత్ ఇన్ డబల్ కోట్స్లో మన ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో మన ఫైల్ నేమ్ ఎక్కడుంది, ఇమేజెస్ ఫోల్డర్లో ఉంది. సో ఇమేజెస్ ఫోల్డర్లో మన ఫైల్ నేమ్ ఏంటి, small_logo.png అని ఉంది కదండి. సో అదేనా మన ఫైల్ నేము, small_logo.png. సో ఇమేజెస్ అనే ఫోల్డర్లో పెట్టాను. సో స్టాటిక్లో ఇమేజెస్ అనే ఫోల్డర్లో పెట్టాను. సో ఆ విధంగా మనం రాసుకోవటం వల్ల
ఈ ఐఎంజీ ట్యాగ్ని మనం రాసుకోవటం వల్ల మనకి ఏమవుతుందంటే సో మనకి కావలసినటువంటి ఆ ఇమేజ్ అన్నది లోడ్ అవ్వటం జరుగుతుంది, ఇన్సర్ట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో మన ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? టెంప్లెట్లో ఫస్ట్ లోడ్ చేసుకోవాలి, స్టాటిక్ ఫైల్స్ అన్నిటిని లోడ్ చేసుకోవాలి. సో లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఐఎంజీ ట్యాగ్ ఎస్ఆర్సి వరకు కామన్. ఓకే, సో విత్ ఇన్ డబల్ కోట్స్లో ఎలాగివ్వాలి? పైన ఎలాగైతే మనం టెంప్లెట్ ట్యాగ్ వాడామో సో వీటిని టెంప్లెట్ ట్యాగ్ అంటారని చెప్తున్నాను. ఏవైతే కర్లీ బ్రేస్ ఓపెన్ ఉండి ఒక పర్సంటేజ్ మార్క్ ఉండి మళ్ళీ క్లోజింగ్ పర్సంటేజ్ మార్క్ ఉండి కర్లీ బ్రేస్ క్లోజ్ ఉంటుందో వీటిని మనం టెంప్లెట్ ట్యాగ్స్ అంటాం అనమాట. సో లోడ్ స్టాటిక్ అనే టెంప్లెట్ ట్యాగ్ ఫస్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎస్ఆర్సీలో కూడా టెంప్లెట్ ట్యాగ్ రాయాలి. ఎలా రాయాలి? స్టాటిక్ అని ఇచ్చి అక్కడ మనం ఏం చేయాలంటే మన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ యొక్క పాత్ని కంప్లీట్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్లోనే డైరెక్ట్గా ఉందనుకో, ఇమేజెస్ అనే ఫోల్డర్ లేదు, ఇమేజెస్ అన్న ఫోల్డరు ఇక్కడ లేకుండా నువ్వు డైరెక్ట్గా ఇక్కడే స్టాటిక్ అన్న ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇక్కడే ఉందనుకో ఫైలు, అప్పుడు ఇమేజెస్ అని మరివ్వవు, ఇమేజెస్ అని మరివ్వవు. ఇక్కడ ఇమేజెస్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఇలా ఇచ్చాను. సో డైరెక్ట్గా ఉంటే ఇలా ఇచ్చేస్తావు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇమేజెస్ అన్న ఫోల్డర్లో పెట్టావో అప్పుడు ఇమేజెస్ /small_logo.png అని ఇవ్వాలి. సో ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే సో ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ స్టాటిక్ ఫోల్డర్లోనే వెతుకుతుంది కాబట్టి అందులో ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్తుంది, వెళ్ళి small_logo.png అనేది చూస్తుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసేద్దాం మనం. ఓకే, సో పైథాన్ ఎస్ వర్క్ అవుతుంది. సో ఏ టెంప్లెట్కి మనం ఇన్సర్ట్ చేసామండి? యాడ్ అడ్మిషన్కా? ఎస్, యాడ్ అడ్మిషన్కే చేసాము కాబట్టి యాడ్ అడ్మిషన్ ఒకసారి మనం ట్రై చేద్దాం. /ad/new_adm చూడండి, ఇక్కడ లోగో అనేది వచ్చిందా మనకి? అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఇమేజెస్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, ఏవి కావాలంటే వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? రైట్. సో ఒకసారి ప్రొసీజర్ మరొకసారి చూసేద్దామా మనం. సో ఫస్ట్ మనం చేసిన పని ఏంటి? మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో, మన స్కూల్ యాప్ ఫోల్డర్ ఏదైతే ఉందో అందులో నేను స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో ఒక ఇమేజ్ని పెట్టుకున్నాను. మనకి నచ్చిన ఇమేజ్ పెట్టుకోండి. ఆ నేమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫుల్ నేమ్ మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ .png అలా మీకు కనిపించకపోతే మీరు రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ చూసినా సరే మీకు అది ఏ ఫార్మేట్లో స్టోర్ అయింది అనేది మీకు తెలుస్తుంది. అక్కడ ఎక్స్టెన్షన్ మీరు చూడొచ్చు. ఓకే, సో మొత్తానికి మన ఫైల్ నేమ్ అనేది మనకి చూసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఫోల్డర్ క్రియేట్ చేసాం. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను నేను? settings.pyకి వెళ్ళాలి. మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో settings.pyకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఒక సెట్టింగ్ సెట్ చేయాలి. ఏంటో సెట్టింగు? స్టాటిక్ ఫైల్స్ డైరెక్టరీస్, స్టాటిక్ ఫైల్స్ _డైరెక్టరీస్ అని చెప్పి ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని సెట్ చేయాలి. ఓకే, సో దాన్ని సెట్ చేయాలి. సో సెట్ చేసి మనం ఏం చేయాలి? os.path.join ఇక్కడ మనం టెంప్లెట్స్కి ఏదైతే మనం సెట్ చేసుకున్నామో సేమే కావాలి కాబట్టి దీన్ని టెంప్లెట్స్లో మనం ఇచ్చిన దాన్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేసి ఫోల్డర్ నేమ్ స్టాటిక్ అని పెట్టుకున్నాను. ఓకే, సో మొత్తానికి స్టాటిక్ ఫైల్స్ డైరెక్టరీస్ అనే సెట్టింగ్ని మనం సెట్ చేసాము. సో చేసిన తర్వాత సో టెంప్లెట్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా థర్డ్ స్టెప్లో సో టెంప్లెట్లోకి వెళ్ళిపోయి ఇనీషియల్గా ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ మనం లోడ్ చేసుకోవాలి. మన కోర్ పైథాన్లో ఎలాగైతే మనం మాడ్యూల్స్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటామో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం లోడ్ చేసుకోవాలి, మన స్టాటిక్ ఫైల్స్ అన్నిటినీ లోడ్ చేసుకోవాలి. సో దానికోసం మనం స్టేట్మెంట్ ఏం రాయాలి? టెంప్లెట్ ట్యాగ్స్ వాడాలి. సో ఏదైతే కర్లీ బ్రేస్ ఓపెన్ వచ్చి పర్సంటేజ్ మార్క్ వచ్చి మళ్ళీ పర్సంటేజ్ మార్క్ కర్లీ క్లోజ్ వస్తుందో వీటిని టెంప్లెట్ ట్యాగ్ అంటారని చెప్తున్నాను. సో ఈ టెంప్లెట్ ట్యాగ్ వాడి మనం లోడ్ చేయాలి. లోడ్ స్టాటిక్ అంటే మనకి స్టాటిక్ ఫైల్స్ అన్ని లోడ్ అవుతాయి. అప్పుడు ఐఎంజీ ట్యాగ్ మనం రాసేయచ్చు. ఇమేజ్ ఫైల్ ఇన్సర్ట్ చేయాలంటే ఐఎంజీ ట్యాగ్ మనం రాసేయచ్చు. సో రాసేసి మనం ఏం చేస్తామంటే src source సో అని చెప్పి ఇక్కడ కూడా ఒక టెంప్లెట్ ట్యాగే యూజ్ చేస్తాము. ఆ టెంప్లెట్ ట్యాగ్ ఏమని ఇస్తాము? స్టాటిక్ అని ఇచ్చి మన ఫైల్ పాత్, కంప్లీట్ పాత్ అనేది ఇస్తాం. సో ఇమేజెస్లో
small_logo.png అని. ఓకే, సో ఒక ఆల్టర్నేట్ టెక్స్ట్ కూడా ఇస్తే పొరపాటున ఈ ఇమేజ్ కనుక లేదనుకోండి, మనం చెప్తున్న దగ్గర లేదు ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది. సో మన ఇమేజ్లో ప్రాబ్లం ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇమేజ్ని ఇన్సర్ట్ చేశాను. సో చేసిన తర్వాత ఇంకా నార్మల్ ఏం చేసాం, మనం సర్వర్ స్టార్ట్ చేసాము, చేసి ఎగ్జిక్యూట్ చేసి చూసాము. సో చూస్తే మనకి ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అవ్వటం జరిగింది. ఇంక ఇది మీ ఇష్టం, విడ్త్లు హైట్లు ఇవన్నీ సెట్ చేస్తాం అనుకుంటే మన HTML సో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100x100 అన్నాను అనుకోండి, సో విడ్త్ హైటు సో అవి సెట్ అవుతాయి అన్నమాట. సో 100x100 అంటున్నాను సో అని ఇస్తాను. సో ఫిక్స్డ్గా 100x100 సైజులో ఇన్సర్ట్ అవ్వటం జరిగింది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఎలాంటి ఫైల్స్నైనా మన వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఈవెన్ CSS కూడా ఇలాగే ఇంక్లూడ్ చేయొచ్చు. దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో చెప్దాం. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. మీరు పాత టెక్స్ట్ బుక్స్ ఏమైనా చూసినప్పుడు ఇక్కడ లోడ్ స్టాటిక్కి బదులుగా లోడ్ స్టాటిక్ ఫైల్స్ అంటాడు. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్లో లోడ్ స్టాటిక్ ఫైల్స్ అన్నది డిప్రికేట్ అయిపోయింది. దాన్ని యూజ్ చేయొద్దు, దాన్ని రికమెండ్ చేయడు, యూజ్ చేయొద్దు అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, లోడ్ స్టాటిక్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇదొకటి గుర్తుంచుకోండి అంతే, మిగతా స్టెప్స్ అంతా సేమ్. ఓకే, సో స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం, డైరెక్టరీ సెట్టింగ్ సెట్ చేసుకోవడం, టెంప్లెట్స్లోకి వెళ్ళిపోయి ఇంకా లోడ్ స్టాటిక్ అనడం, అలాగే మన ఫైల్ తాలూకా పాత్ని ఇచ్చేయటం. సో దానికోసం మనం టెంప్లెట్ ట్యాగ్స్ యూజ్ చేయడం అనేది ఉంటుంది అని చెప్తున్నాను. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఇమేజెస్ కావచ్చు, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కావచ్చు, అలాగే CSS ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ ఈ ప్రొసీజర్లోనే మనం ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నాను. ఒకసారి ప్రాక్టికల్గా చేయండి, వెరీ క్లియర్గా అర్థమైపోతుంది, ఈజీ కాన్సెప్టే. ఓకే, థ్యాంక్ యూ.